హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. మనలో చాలామందికి మనం ఉన్నటువంటి సృష్టికి ఆది అంతము ఉంటుందా అనే సందేహము కలుగుతూ ఉంటుంది. మనం ఉన్నటువంటి సృష్టికి ఆది అంతము ఉంది అనే విషయము గత కొన్ని రోజుల క్రితము, అంటే ఒక వారం రోజుల క్రితము శాస్త్రవేత్తలు అంతరిక్షంలో జరిపిన పరిశోధనల ఫలితంగా తెలుసుకోవడం జరిగింది. అంటే ప్రస్తుతము మనం ఉన్నటువంటి సృష్టి వ్యాకోచం నుంచి సంకోచం వైపు ప్రయాణం చేస్తుంది. అంటే వ్యాకోచం అనేది ఆగిపోయి సంకోచం వైపు ప్రయాణం చేస్తుందంటే సృష్టి అనేది అంతం వైపు ప్రయాణం చేస్తుందన్న విషయాన్ని నిరూపించడం జరిగింది. ఈ విషయము మన ప్రాచీన భారతదేశంలో మహర్షులు ఋషులు మనకు వివరించడం జరిగింది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం నుంచి మళ్ళీ సృష్టి వ్యాకోచము జరిగిన తర్వాత మళ్ళీ కొద్ది సమయము సృష్టి అనేది అంతం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించి తర్వాత అంతం జరిగేటువంటి సమయంలో సృష్టి సంకోచం చెంది సృష్టి అనేది అంతమొందడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయం అనేది మీకు అర్థమయ్యే విధంగా ఈ విధంగా నేను వీడియో చేస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనము ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ బ్రహ్మదేవుని జీవిత కాలము అంటే ఒక బ్రహ్మాండము జీవితకాలము, అంటే బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం నుంచి సృష్టి అంతం వరకు ఉన్నటువంటి కాలాన్ని బ్రహ్మాండం సమయము, సృష్టి ఆది అంతం సమయము అని చెప్తారు. అంటే బ్రహ్మదేవుని జీవితము మొత్తము కాలాన్ని సృష్టి ఆరంభము సృష్టి అంతము అని చెప్పడం జరిగింది. అంటే బ్రహ్మదేవుడు పుట్టినప్పటి నుంచి చివరి సమయం వరకు ఉన్నటువంటి కాలాన్ని బ్రహ్మ ఆయుష్, ఈ బ్రహ్మ ఆయుష్నే సృష్టి అని అంటారు. అంటే ఒక బ్రహ్మదేవుడు ఒక సృష్టిని ప్రారంభిస్తాడు, అలాగే మళ్ళీ సృష్టిని అంతం చేస్తాడు. ఈ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి వస్తాడు. ఈ బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు మళ్ళీ శివుని ద్వారా సంహారం చేయబడతాడు. అంటే సృష్టి అనేది చివరికి శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడి నుంచి ప్రారంభమై అలాగే సృష్టి అంతము మళ్ళీ చివరికి శివుని దగ్గర సృష్టి అనేది అంతమవుతుంది. అందుకే మనకు శివుడు కపాలాలను మెడలో వేసుకొని ఉంటాడు. దాని అర్థం ఏంటంటే సృష్టి అంతము అనేది ప్రతి ఒక్క బ్రహ్మాండము చివరికి శివుని దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అంటే శివుని దగ్గర బ్రహ్మాండం అనేది అంతమవుతూ ఉంటుంది. అంటే ఈ లెక్కన చూసుకుంటే శివుని ఆజ్ఞ లేకుండా సృష్టి జరగదు అనేటువంటి విషయం మన పెద్దలు చెప్పారు. శివుని ఆజ్ఞతోనే శ్రీ మహావిష్ణువు సృష్టిని ప్రారంభిస్తూ ఉంటాడు. నాభికమలం నుంచి శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు వచ్చి సృష్టి ప్రారంభించి మళ్ళీ బ్రహ్మదేవుడు చనిపోయిన తర్వాత తిరిగి బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నుంచి వచ్చినటువంటి నాభికమలం నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు చివరికి శివుని దగ్గరికి వెళ్ళి అంతం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విషయము మనకు ఒక కథ రూపంలో మన ప్రాచీన మహర్షులు ఋషులు మనకు వివరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనలో చాలామందికి ఒక విషయం అనేది తెలుసును. ఏంటిదంటే శ్రీ మహావిష్ణువు నాభి నుండి బ్రహ్మ అనేవాడు జన్మించాడు. సృష్టిని ప్రారంభించే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి జన్మించాడన్న విషయము మనకు చాలామందికి తెలుసు. ఆ నాభి కమలము ఏ విధంగా ఉంటుంది? శ్రీ మహావిష్ణువు శేషకల్పం పైన నిద్రించినటువంటి శ్రీ మహావిష్ణువు నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు జన్మిస్తాడు అని మన ప్రాచీన మహర్షులు ఋషులు చెప్పారు. ఆ బ్రహ్మదేవుడు మనకు సృష్టి అనేది ప్రారంభిస్తాడన్న విషయము చెప్పారు. అంటే శ్రీ మహావిష్ణువు నాభి నుంచి బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఈ లెక్కన చూసుకుంటే శ్రీ మహావిష్ణువు
బ్రహ్మదేవునికి తండ్రి అవుతాడు. మన ప్రాచీన మహర్షులు ఋషులు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన మహర్షులు ఋషులు మనకు ఈ బ్రహ్మలోకము, విష్ణులోకము, అలాగే శివలోకము ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటాయి అన్న విషయాన్ని అర్థమయ్యే విధంగా ఒక చెట్టు రూపంలో వివరించడం జరిగింది. స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ చెట్టు రూపంలో వివరించడం జరిగింది. చెట్టు మొదలు అంటే చెట్టు వేర్ల భాగంలో శివలోకము, చెట్టు కాండం భాగంలో విష్ణులోకము, అలాగే చెట్టు కొమ్మల భాగంలో బ్రహ్మలోకము. ఈ విధంగా బ్రహ్మలోకము, విష్ణులోకము, అలాగే శివలోకము, ఈ విధంగా 3 లోకాలను వివరించడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి. అలాగే నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి.